కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అదృష్టయోగం 2024 వీరి పూర్తి జీవితం ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసి అందరి నుండి కూడా చాలా మంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు కూడా వీరికి దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసలు దైవారాధన అనేది అసలు మానవద్దండి. దైవ బలం మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి పూర్తిగా అందుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఒత్తిడిని మీరు అసలు దరిచేరనీయకండి. గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. గణపతి ధ్యానం చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలు తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు చూస్తున్నటువంటి ఈ జీవితం కన్నా ఈ జీవితం అయితే చాలా అతి అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీ జీవితంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం పూర్తి అయ్యేలోపు కర్కాటక రాశి వారికి కనక వర్షం ఖాయమన్నట్లు వీరి జీవితం ఉండబోతోంది. అంతేకాకుండా ఈ రాశి వారికి శుక్రుడు 5వ స్థానంలో ఉన్నందున ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. వివాహం చేసుకోవాలని తాపత్రయపడే వారికి సమయం అనుకూలంగా కూడా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. శని అష్టమ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి తల ఎత్తవచ్చు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికం, ఆదాయం, కుటుంబపరంగా ఆరోగ్య జీవితం కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతారు. మీ యొక్క ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ యొక్క ధన సంపాదన పెరగడంతో మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలపడుతుంది. మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే కొంత నష్టపోయే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా బాగా ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి సామరస్యం కూడా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. మీరు ఈ ఏడాది మరియు కొత్త ఇల్లు కొనవచ్చు, లేదా వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని మీరు పూర్తిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా సహాయం చేస్తారు. మీ కుటుంబంలో వ్యవహార యాత్రలు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం విద్యాపరంగా ఈ ఏడాది చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఉన్నటువంటి విద్యార్థులు తాము చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలని సాధిస్తారు. కష్టపడి లక్ష్యాలను చేరుకుంటారు. మీకు సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.